పాత నిబంధనలో ఆత్మ పరిచర్యకు, క్రొత్త నిబంధనలో ఆత్మ నివాస పరిచర్యకు చాలా తీవ్రమైన తేడా ఉంది. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనములో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావం కలవారే కాని శరీర స్వభావం కలవారు కాదు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాదు అని వ్రాయపడి ఉన్నది. రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో, మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల అని వ్రాయపడి ఉన్నది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరెరుగరా అని వ్రాయపడి ఉన్నది. తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము అని వ్రాయపడి ఉన్నది. పాత నిబంధనలో దేవుడు భౌతిక దేవాలయంలో నివసించాడు. కొత్త నిబంధనలో పరిశుద్ధాత్ముడు ప్రతి విశ్వాసిలోనూ వ్యక్తిగతంగా క్రీస్తు శరీరమైన సంఘములో సామూహికంగా నివాసం చేస్తున్నాడు.